శ్రీ అస్ట్రాలజీ తులారాశి వారికి గోచార ఫలితాలు శుభ అశుభ ఫలితాలు పరిపూర్ణంగా వివరిస్తున్నాను. ఈరోజు ప్రత్యేకమైన దినం, అష్టమి తిథి, శ్రీకృష్ణ అష్టమి. ఈరోజు చాలా శక్తివంతమైనది. చాలామందికి ధనం, ఆరోగ్యం, మానసిక ఒత్తిడి, ఉద్యోగంలో ఇబ్బందులు కలిగించేవారు, శత్రువులు ఎవరినైనా కానీ ఈరోజు సూర్య ఉదయం కాలభైరవుడికి గుడికి వెళ్ళి పూజించుకోవడం మంచిది. అలాగే శక్తివంతమైన రోజు కదా, అందువల్ల శ్రీకృష్ణుడిని మొక్కడం మంచిదే. అలాగే కాలభైరవుడు కూడా మొక్కడం మంచిదే. అంటే చాలా వరకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తులారాశి వారికి నక్షత్రాన్ని బలాన్ని బట్టి చంద్రబలం కొంచెం బలం తగ్గుతుంది. అందువల్ల ఈ రోజంతా చాలా ప్రశాంతంగా ఉండి దైవ కార్యక్రమంలో పాల్గొని కుటుంబంలో చాలా చొరువుతో వాళ్ళ విషయాలన్నీ గమనించి వాళ్లకు సహకారంగా ఉండాలి పెద్దవారు. ఎందుకంటే కుటుంబంలో అందరూ ఒకచోట కలిసినప్పుడే ఆనందం, సంతోషాన్ని ఏర్పరుస్తుంది. అలాంటిది ఇప్పుడు ఈ కష్టంలో చంద్రుడు అష్టమంలోకి వచ్చినప్పుడు ఒకరిని ఒకరు మాటల ద్వారా కానీ మానసిక ఒత్తిడి ద్వారా కానీ కొంచెం ఇబ్బందులు కలిగించే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని చంద్రాష్టమ దోషం. తులారాశి వారికి 27 నక్షత్రాల్లో 2 నక్షత్రాలు అత్యంత కొన్ని విషయాల్లో ప్రమాదకరంగా ఉండే నక్షత్రాలు ఏదంటే కృత్తిక, రోహిణి అలాగా ఉంటుంది. అలాగే కృత్తికకు మొదటి పాదం వరకు మేషరాశిలో నుండి 2, 3, 4 పాదాలు వృషభ రాశిలోకి రావడం చంద్రుడి యొక్క స్థితి మారుతుంది. అందువల్ల ఇక్కడ దీర్ఘకాలికంగా చాలామంది మనసు రీతిగా కలిసిన వాళ్ళు కొంచెం మాటల దూరం ద్వారా కొద్దిగా బ్రేకప్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే చంద్రుడు అష్టమంలోకి వెళితే వాళ్ళ మనసులో దాగి ఉన్న అబద్ధాలు, అంటే అపోహాలు, అంటే డ్రీమ్స్, అంటే సమయానికి అనుకూలంగా ఎప్పుడో చెప్పేసి ఉంటారు, అదన్నీ జరగకుండా ఇబ్బందుల్లో నెట్టబడతారు. అందుకే వాగ్దానం ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఎందుకంటే సమయం ఆ రోజు అనుకూలంగా ఉంది కదా, మనం ఇవ్వగలుగుతామంటే అది ఇవ్వలేని పరిస్థితి రోజు కూడా మీరు గమనించాలి. అందువల్ల ప్రత్యేకంగా మీరు ఈరోజు చాలా చురుకుదనంగా కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రులతో సంతోషంగా గడపడానికి ఎక్కువ సమయం తీసుకోండి. ఈరోజు ఊహించిన విషయాలలో నష్టాలు భరించాల్సి వస్తుంది. రూపురేఖల మార్పులు ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు కొత్తగా సృష్టితో ఉంటుంది. మీరు మతపరమైన విషయాల్లో పాల్గొంటారు. ప్రయాణాల ద్వారా లాభాలు ఎదురు చూస్తారు. దుస్తువులు, ఆభరణాల విషయాలలో మీరు కోరుకున్న విషయాలలో కొంచెం ఆలస్యం అవ్వడం, మళ్ళీ తదుపరి కొనుక్కోవడానికి ప్రయత్నిస్తారు. మీరు పురోగతితో ఆలోచించి మెరుగైన అవకాశం కలిగిస్తున్న మానసిక గందరగోళం తొలగిపోతాయి. మీ జీవిత భాగస్వామి సామరస్యంగా మీకు సహాయం తోడుగా ఉండడానికి ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. అలాగే కొత్త సంబంధాలు ఏర్పడడం, వాళ్ళతో ప్రయాణాలు అనుభవించడం కనబడుతుంది. భార్యాభర్తల మధ్య రాజీ ఈరోజు కుదురుతుంది. దీర్ఘకాలికంగా వాళ్ళకున్న సమస్యలు కూడా తీరిపోవచ్చు. అలాగే ప్రత్యేకంగా మీరు ఇతరుల నుండి లాభాలు పొందుతారు. ప్రణాళికబద్ధమైన కొన్ని పనుల్లో కొన్ని సమస్యలు ఉంటాయి. విలాసమైన ఖర్చులు తగ్గించుకోవాలి. షేర్ మార్కెట్లో డబ్బులు పొదుపుగా పెట్టండి. అలాగే ఉద్యోగ స్థానాలలో కొంచెం ఇబ్బందులు కలిగించే వారిని చూసి దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఒక గంటలు తరబడి కొద్దిగా మీకు రావాల్సిన, అంటే కొత్త ఉద్యోగంలో చేరాలని కాల్ లెటర్కి కొంచెం వీక్షించాలి. కొద్దిగా ఇబ్బందులు ఏమి లేవు. మళ్ళీ త్వరగా మీకు రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రత్యేకంగా తులారాశి వారికి మానసిక ఒత్తిడి అనేది ఈరోజు కనిపించిన మళ్ళీ మీరు మార్పు అనేది చేసుకోవచ్చు. అలాగే ఈరోజు మీ ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి. మతిమరుపు వలన కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. సంబంధాలు ఎక్కువ యాజమాన్యం తీసుకోండి. కొత్త పెట్టుబడుల ముందు చాలా సలహాలు తీసుకోండి. మీరు జాగ్రత్తగా ఆలోచించి కొన్ని విషయాలు ప్రారంభించుకోండి. అధికారికంగా కానీ ఓపికగా ఉండడం ఈరోజు చాలా అవసరం. అలాగే ఈరోజు సంబంధించిన దిశ నిర్ణయాన్ని బట్టి చూస్తే దిశ వచ్చి మీకు సంపూర్ణంగా
అదృష్ట రంగు బంగారం, అదృష్ట సంఖ్య 1, అదృష్ట దిశ ఉత్తరం. ఈరోజు చిత్తా నక్షత్రం చాలా మార్పులుంటాయి. స్వాతి నక్షత్రం పెట్టుబడులు శ్రద్ధగా వహించండి. విశాఖ నక్షత్రం ఓపికగా వ్యవహరించండి. ఇలాంటిది మనకు ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది. అందువల్ల తులారాశి వారు ఈరోజు చాలా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. చాలా దేవాలయానికి వెళ్ళి దైవ విషయాలలో మనం ముందుకెళ్తాం. మళ్ళా ఆరోగ్య విషయం ఈరోజు స్థిరంగా ఉంటుంది. ఎటువంటి భౌతిక వ్యాధులు రావు. ఈరోజు ఆరోగ్యానికి సంబంధించిన నిరీక్షణం చేయకు. భావోద్వేగాలు మీరు మీ మాటలు వైఖరిలో ఒక స్నేహపూర్వం వైఖరిని వ్యక్తపరుస్తారు. మీరు మంచి మూడ్లో ఈరోజు కొన్ని రజ్జింపజేసేగా ఉండడం అనుకూలంగా నిండిపోయిన రోజు. ఈరోజు వ్యక్తిగత జీవితం మీరు ఇంటి కోసం సౌకర్యాన్ని అందించలేక విలాసవంతమైన ఏదో ఒక అంశాన్ని కొనుగోలు చేస్తారు. ఈ సాయంత్రం అతిథులు ఆహ్లాదకరం మరియు చిరణస్మయంగా చేయవచ్చు. భాగస్వామితో మీ భావాలు పంచుకునేందుకు ఈరోజు అతి ఉత్తమమైన రోజు. వృత్తి ఆర్థిక వ్యవహారాలు వృద్ధి చేసుకునేందుకు ఒక మంచి రోజు. ఏవో ఊహించిన ఆర్థికపరమైన రాబడులు సాధించి సంభావితంతో పనిచేసే ప్రదేశంలో ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అదృష్ట సంఖ్య ముఖ్యంగా సంపద అదృష్టం విషయాలు ఈరోజు మంచిగా అనుకూలంగా మధ్యమంగా ఉంటుంది. ప్రయాణం సహ ఉద్యోగులు లేదా బాస్తో ప్రయాణం చేసే అవకాశం ఉండొచ్చు. కొన్ని విషయాలతో ఇబ్బందులు కలగడం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈరోజు అలా సంబంధించినది భౌతికంగా 100కి 66% ఉంది. మీ శారీరక దృఢం ఉన్న భావనను ఉత్సాహం మరియు సత్వ ఉచ్చ దశ కలిగిస్తుంది. ఈరోజు నిర్వీణం చేస్తున్న కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించండి. భావోద్వేగం అందరి ఇప్పుడు ఇష్టపడిన ఆదరించే ప్రేమించబడిన మరియు సృజనాత్మకంగా ఉండే భావన ఈరోజు సంపూర్ణం కలిగే రోజుగా చెప్పచ్చు. ఈరోజు కొన్ని విషయాలలో మానసిక ఒత్తిడి ఉంటుంది. భౌతికంగా ఈరోజు మిమ్మల్ని తెలివైన వారుగా చాలా మెప్పు పొందిన వారుగా పేరు ప్రతిష్టలు కలిగిన వారుగా గుర్తించడం జరగబోతోంది. ఈరోజు ప్రేమతో కూడిన విషయాలు అధికంగా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ విషయాలలో శత్రువులను గమనించుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాల్లో నిరాశ కలిగిస్తున్న ఓపికగా ఉండాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో ఔషధము వైద్యులని సంప్రదించుకోవాలి. ఈరోజు ప్రత్యేకంగా విద్య విషయంలో శ్రద్ధతో చదువుతో ఆలస్యం చేయకుండా జాగ్రత్తగా అడుగులు వేయాలి. గురువుల యొక్క సలహాలు తీసుకోవడం చాలా అవసరం.